యెరూషలేముకు మన ప్రభు సన్నిధికి ఆడెద జయ జయ గీతములు మరణ విజేతకు సర్వశక్తి గల నిత్య దేవుడు స్వర్గనాథుడు మన ప్రభువు సర్వకాల పిత సర్వశీలుడు సర్వనాథుడు మన ప్రభువు హల్లెలూయా 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 హల్లెలూయా
పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభు క్రీస్తు శాంతి స్వస్థతలు మీ అందరితో నుండునుగాక. నేడు ఆశీర్వాదకర దినోత్సవము. మన తీర ప్రాంత కథోలిక స్త్రీ సభకు, కోస్తాంధ్ర ప్రాంత స్త్రీ సభకు మహాశీర్వాద దినోత్సవము. ఈ సంవత్సరం అంతా జూబిలీ సంవత్సరముగా మనము అనేకమైన వరప్రసాదాలు పొందుతున్నాము. కనుక నేడు మనమందరం ఉదయం నుంచి ఇప్పటి వరకు అనేక విషయాలు జూబిలీ 2025 గురించి తెలుసుకున్నాము, చర్చించాము, పాటలు పాడాము, నృత్యాలు చేశాము. కనుక ఇది ఈరోజు కార్యక్రమాలన్నిటిలోనూ పరాకాష్ఠకు చెందినది. కనుక సిలువ స్వరూపమును మోసుకుంటూ మనము ప్రదక్షిణలో వచ్చాము. మన లోగోలో సిలువే మన దారం, మన ఆధారం, పరలోకానికి మనల్ని ఎగిరేసే దారముగా, భూలోకంలో మునిగిపోకుండా ఉంచే ఆధారముగా కోస్తాంధ్ర తీరంలో ఉన్న మనకి లంగర్ ఎంత ముఖ్యమో తెలుసు. పడవలు మునిగిపోకుండా పడవల్ని సరైన మార్గంలో నడపటానికి. కనుక ఈ సిలువే మనకు పైన మన అజెండాగా రానున్న సంవత్సరాలన్నిటిలో వచ్చే 3 సంవత్సరాలు 28 వరకు సమాలోచన సినడాలిటీని మనము ఆచరణలో పెట్టటము, 33 వరకు క్రీస్తు ప్రభు మరణించిన ఉత్థానమై లేచిన సంవత్సరము, మరి ఒక జూబిలీ. ఈ విధముగా మనమందరం ఆనందంతో ముందుకు పోతూ ఒక్కొక్కరం ఒక్కొక్క లంగరై మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన స్త్రీ సభను ప్రత్యేకముగా మునిగిపోనికుండా మనమందరము కూడా దాన్ని రక్షించుకుందాం. మన దేశాన్ని కూడా మనం రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. రానున్న సంవత్సరాలు ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాయని, ఏది ఏమైనా ఆ సిలువలోనే మన విజయం అని మనమందరం ఈరోజు మరొకసారి ప్రతిజ్ఞ పూని క్రీస్తునాథునిందు ప్రియమైన దైవ ప్రజలారా, వందనీయ దైవాంకితులారా, అభినందనీయ ఉపదేశులారా, గ్రామంలో సేవలు అందిస్తున్న మీకు, ఇక్కడ పీఠం చుట్టూ కూడిన ప్రియమైన పీఠ కాపురులందరికీ జూబిలీ శుభాభినందనలు మరి ఒకసారి అందజేస్తూ, ఈ సాయంకాల బలి పూజలు మనమందరము మన ప్రజలందరితో కలిసి, 6 పీఠాల్లో ఉన్న ప్రజలందరితో కలిసి బలి పూజను సమర్పించుతూ, మనల్ని ముంచేవారు ఎవరు లేరు, ఏ శక్తి లేదు. కనుక తిరుసభ ఇంకా ముందుకు పైకి లోతైన జలాల్లోకి వలలు విసిరేస్తూ మనమందరం కూడా ఈ క్రీస్తు ఇచ్చిన స్వార్థ సందేశాన్ని గట్టిగా, మనల్ని ఎదిరించి బెదిరించే శక్తి లేదని, మన దేశాన్ని ఏదైనా మార్చగలదా అంటే మన క్రైస్తవంలోని అంత గట్టి విశ్వాసం, అంత శక్తి మనలో ఉన్నదని మనమందరం ఆనందించుతూ ఈ బలి పూజను సమర్పించుదాము. పూజ ప్రారంభములో మనము, మన ప్రజలందరూ చేసిన పాపములను, తప్పిదములను ఒప్పుకొనుచు దేవుని మనసారా మన్నింపు వేడుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను మీ చెంతను అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి ఇది నా తప్పు అందుచేత సకల దూతలను సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. చూపుము ఏలయనా
ప్రార్థించుదము. ఓ దేవా, కాలము సంపూర్ణమైనప్పుడు నీ కుమారుని మా రక్షకునిగా ఈ లోకమునకు పంపితివి. కాలగమనములో మేము చేయు ఈ నిరీక్షణ యాత్రలో నిగూఢమైన పాస్క పవిత్ర కాంతి మా ఏకైక ఆశయం నిన్ను కలుసుకున్నట్లు మాకు తీరాంధ్ర శ్రీ సభకు దారి చూపునుగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి ఇగైగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము లేవి కాండము 25వ అధ్యాయము 8వ వచనము నుండి 19వ వచనం వరకు. మీరు 7 సార్లు 7 ఏండ్లను లెక్కపెట్టుడు, అవి 49 ఏండ్లగును. ఆ ఏండ్లు గడిచిన తరువాత 7వ నెల 15వ రోజు వచ్చు ప్రాయశ్చిత్త దినమున దేశమంతటా బోరలను ఓదుడు. ఈ రీతిగా 50వ ఏటిని పవిత్ర వత్సరముగా గడింపుడు. ఆ ఏడు మీ దేశమున వసించు జనులందరికీ స్వేచ్ఛ లభించునని చాటింపుడు. ఇది హితవత్సరము. ఈ ఏడు ప్రతివాడు తన భూమిని తాను స్వాధీనము చేసుకొనును. ప్రతి బానిస స్వేచ్ఛతో తన ఇంటిని వెడలిపోవును. ఈ హితవత్సరమున మీరు విత్తనములు వేయరాదు. దాని ఎంతటది పడి మొలచిన పైరును కూడా కోయరాదు. మీరు సాగు చేయక వదిలివేసిన ద్రాక్షాలకు కాచిన పండ్లను సేకరింపరాదు. ఈ హితవత్సరమంతయు మీకు పవిత్ర వత్సరము. ఈ ఏడు మీరు పొలమున దాని అంతట అది పండిన పంటనే భుజింపవలేను. మీరు పూర్వము ఇతరులకు అమ్ముకొనిన భూములను ఈ ఏడు మరల మీ పరమగును. కనుక మీరు ఇతరులకు పొలమినను ఇతరుల నుండి దాని కొనినను న్యాయసమ్మతముగా ప్రవర్తింపుడు. మీరు పొరుగువాని నుండి పొలమును కొనినప్పుడే హితవత్సరము ఇంకను ఎండ్లో ఉన్నదని ఆలోచింపుడు. అప్పుడు ఎన్ని ఏండ్లు పంట లభించునో తెలియను. దానిని బట్టి పొలమునకు ధర నిర్ణయింపుడు. పంట ఏడులు అధికముగా ఉన్నచో పొలము వెల కూడా అధికముగా నుండును. తక్కువగా ఉన్నచో వెల కూడా తక్కువగా నుండును. పొలమును అమ్మువాడు అమ్మునది కొండి ఏండ్లు పంటయే. మీలో ఎవడును తోటి ఇజ్రాయిలీనుని మోసగింపరాదు. మీ ప్రభువుడను మీ దేవుడును ప్రభువుడనైన నా పట్ల భయభక్తులు కలిగియుండు. మీరు నా విధులను పాటింపుడు. అప్పుడు మీరు ఆ దేశమున సురక్షితముగా జీవింతురు. ఆ దేశము సుభిక్షముగా ఫలించును. మీరు అట తృప్తిగా తిని చీకు చింత లేకుండా మనుదురు. ఇది ప్రభు వాక్కు. వందనములు.
147వ కీర్తన. ప్రభుని స్తుతించాలని, ప్రభుని మహిమపరచాలని, మన ప్రభువు శక్తిమంతుడని, దీనులను లేవనెత్తుతాడని, దుష్టులను నేల కూలుస్తాడని ఈ కీర్తనలో ఉంది. ఈ నిరీక్షణ సంవత్సరంలో ఉన్న మనం ఆ ప్రభుని అధికముగా స్తుతిస్తూ, ఆరాధిస్తూ, విశ్వసిస్తూ మహిమపరచుదాం. ప్రభువు మహాఘనుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువే దీనులను లేవనెత్తును, దుష్టులను నేల కూల్చును. ప్రభువునకు కృతజ్ఞతాంజలి అర్పింపుడు, తంత్రి వాద్యములతో దేవుని స్తుతింపుడు. మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువే దీనులను లేవనెత్తును, దుష్టులను నేల కూల్చును. మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలవాడు. రెండవ పట్టణము. పునీత పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 9వ వచనం నుండి 17వ వచనం వరకు. మేము దేవుని సేవలో కలిసి పనిచేయువారము, మీరు దేవుని పొలము, మీరు దేవుని భవనము కూడా. దేవుడు నాకు వసగిన అనుగ్రహముతో నేర్పరియగు శిల్పి వలె పనిచేసి పునాదిని వేసితిని. వేరొకడు దానిపై నిర్మించుచున్నాడు. కానీ తన నిర్మాణ విషయమున ప్రతి వ్యక్తియు జాగ్రత్తగా ఉండవలెను. ఏలయన యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవడును వేయజాలడు. పునాది పైన కట్టడములో కొందరు బంగారమును, వెండిని, అమూల్యములగు శిలలను ఉపయోగింతురు. చెక్కను, ఎండుగడ్డిని, రెల్లు దుబ్బును వాడుదురు. ఒక్కొక్కని యొక్క పనితనము క్రీస్తు దినము దానిని బహిరంగపరిచిన నాడు తెలియనగును. ఏలయన ఆనాటి అగ్నిజ్వాల ప్రతి వ్యక్తి యొక్క పనితనమును బహిరంగపరచును. ఆ అగ్ని దానిని పరీక్షించి దాని నిజ స్వభావమును ప్రదర్శించును. పునాదిపై ఒకడు నిర్మించిన కట్టడము ఆ అగ్నికి నిలిచినచో అతడు బహుమానమును పొందును. కానీ ఎవని కృషి అయినను
దగ్ధమైపోయినచో అతడు తన బహుమానమును కోల్పోవును. కానీ ఆ అగ్ని నుండి అతడు తప్పించుకొనెనో అనునట్లు అతడు మాత్రము రక్షింపబడును. మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మకు నివాసమనియు మీకు తెలియదా? ఎవడైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని ధ్వంసము చేయును. ఏలయన దేవుని ఆలయము పవిత్రమైనది, మీరే ఆయన ఆలయము. ఇది ప్రభువు వాక్కు. ప్రభువు మీతో నుందురుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. నాలుగవ అధ్యాయము 16వ వచనము నుండి 22వ వచనము వరకు. యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచట ఆయన చదువుటకు నిలుచుండగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరువగా ఆయనకు
ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనము కలుగజేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. దీనిని చదివి యేసు గ్రంథమును మూసి పరిచారకునకు ఇచ్చి కూర్చుండెను. ప్రార్థనా మందిరములోని వారందరూ ఆయన వంక చూచుచుండగా ఆయన వారితో, నేడు మీ ఎదుట ఈ లేఖనము నెరవేరినది అని పలికెను. అది వినిన ప్రజలందరూ దయాపూరితమగు ఆయన మాటలకు ఆశ్చర్యపడి, ఇతడు యోసేపు కుమారుడు కాడా, ఇతడు యోసేపు కుమారుడు కాడా, ఇతడు యోసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనసాగిరి. ఇది క్రీస్తు శుభవార్త. నా ఆనందం మీ అందు ఉండవలైననియు, మీ ఆనందం పరిపూర్ణము కావలైననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను అని ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో సెలవిస్తూ ఉన్నారు. అదేవిధంగా పునీత పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందింపుడు, మరలా చెప్పుచున్నాను మీరు ఆనందింపుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం మనం చేస్తున్నది ఇదేను. మన మనసులు, మన హృదయాలు ఆనందంతో నింపబడి ఉన్నవి. మన ఈ ఆనందానికి మూలం, ఆధారం ఆ ప్రభువే. ఆ ప్రభువునందే మనం ఆనందించటం అన్నది నిజమైన శాశ్వతమైనటువంటి ఆనందంగా ఉంటుంది. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలోనైతేనేమి, మన కుటుంబ జీవితంలోనైతేనేమి, మన సంఘం, మన సమాజంలో ఎప్పుడైతే ప్రభువును మనలో కలిగి ఉంటామో, ప్రభు యందు మనము ఉంటామో, అప్పుడే అది నిజమైన ఆనందం, సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రభువును కేంద్రంగా కలిగి ఉండటం అన్నది ఎంతైనా అవసరమై ఉన్నది. అదేవిధంగా పునీత పౌలు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయంలో చెబుతూ ఉన్నారు, మీరు చేసే ప్రతి కార్యమును లేక మీరు చెప్పేది ప్రతి మాటను తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరట చేయవలేను అని. ఆ అధ్యాయంలోనే పలుసార్లు కృతజ్ఞత గురించి ప్రజ్ఞాపిస్తూ ఉన్నాడు. మన హృదయంలో కృతజ్ఞత కలిగి ప్రార్థించమని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 అంశాలు, ఆనందము, కృతజ్ఞత అన్నది జూబిలీ అనే నాణ్యానికి 2 వైపులా ఉండవలసినవి.
ఈనాడు మన హృదయం ఒకవైపు కృతజ్ఞతతో నిండి ఉంది, మరోవైపు ఆనందంతో సంతసిల్లుతూ ఉన్నది. కాబట్టి మన జీవితంలో ఈ రెండు కలిగి ఉండటం ఎంతో ముఖ్యం. స్వర్గస్థులైనటువంటి పూర్వ హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు అరులప్ప గారు చెప్పేవారు, ఎ సాడ్ ప్రీస్ట్ ఈజ్ ఎ బ్యాడ్ ప్రీస్ట్ అని చెప్పేవాళ్ళు. అదేవిధంగా ఎ సాడ్ క్రిస్టియన్ ఈజ్ ఎ బ్యాడ్ క్రిస్టియన్, ఎ సాడ్ సిస్టర్ ఆల్సో ఈజ్ ఎ బ్యాడ్ సిస్టర్, ఎ సాడ్ బిషప్ ఈజ్ ఆల్సో ఎ బ్యాడ్ బిషప్. మనం నిజంగా ప్రభువునందు సంతసిస్తూ ఉంటే, ఆనందిస్తూ ఉంటే మనకు దుఃఖానికి, బాధకు, విచారానికి చోటు లేదు. అదేవిధంగా మరో సూక్తి ఏమిటంటే, ఏ పర్సన్ వితౌట్ ఎ గ్రేట్ఫుల్ హార్ట్ కెనాట్ బి ఎ క్రిస్టియన్. కాబట్టి కృతజ్ఞత లేని హృదయం క్రైస్తవుడుగా అనిపించుకోదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు ఆనందం ఇటు కృతజ్ఞత యొక్క సమ్మేళనమే ఒక జూబిలీ పండుగ, వేడుక అన్న విషయాన్ని మనందరం కూడా గుర్తుంచుకోవాలి. మనలో ఈ యొక్క ఆనందం, ఈ కృతజ్ఞత ఎల్లప్పుడూ నిత్య నూతనంగా ఉండాలి. శాశ్వతంగా ఉండటానికే మన తల్లి శ్రీసభ ఎప్పటికప్పుడు నూతనీకరించబడి నిత్యం నిరంతరం స్థిరంగా సుస్థిరంగా ఉండాలనే క్రమము తప్పకుండా తరచుగా ఇలాంటి జూబిలీ వేడుకలు జరుపుకోవటానికి మనకు పిలుపునిస్తుంది, ఆహ్వానిస్తుంది. ఈనాడు ఉదయం మొదలుకొని మన పీఠాధిపతులు, అగ్రపీఠాధిపతులు, వక్తలు అందరూ కూడా చక్కగా ఈ అంశాలను గురించి మనకు బోధించి ఉన్నారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. నిరాశ చెందనటువంటి నిరీక్షణను మనం ఎల్లప్పుడూ కలిగి ఉండటానికి సహాయపడేది, దోహదపడేదే ఈ జూబిలీ, మళ్ళీ మళ్ళీ వచ్చేటువంటి జూబిలీ వేడుకలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ క్రీస్తు జయంతి 2025వ సంవత్సరపు జూబిలీ వేడుకలు అర్థవంతంగా, ఆధ్యాత్మికంగా జరుపుకోవటానికి 3 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా మనల్ని నడిపించి సంసిద్ధం చేసింది మన తల్లి శ్రీసభ. 2023వ సంవత్సరంలో మనం అధ్యయనం చేశాం, పరిశుద్ధ గ్రంథాన్ని పఠించాం, మన శ్రీసభ యొక్క అధికార బోధనలను చదివి ధ్యానించాం. వాటిని అవగాహన చేసుకొని మన జీవితాలకు, మన సంఘాలకు ఎలా అన్వయించుకోవాలని మనం ఆలోచన చేశాం. ఇక 2024వ సంవత్సరంలో అందుకు అవసరమైనటువంటి ప్రార్థనలో మనం గడిపి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథ బోధనల ప్రకారం మన తల్లి శ్రీసభ మనకు అందించినటువంటి బోధన ప్రకారం జీవించటానికి దేవుడు మనకు శక్తిని, బలాన్ని, వరాలను దయచేయాలని ప్రార్థనలో గడిపి ఉన్నాం. ఇక ఈ సంవత్సరం మనం వివిధ స్థాయిలలో, వివిధ రూపాలలో ఈ యొక్క ఆనందాన్ని, ఈ కృతజ్ఞతను వెలిబుస్తూ ఉన్నాం, జూబిలీగా కొనియాడుతూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో మనం ఆలకించిన పఠనాలైతేనేమి, పరిశుద్ధ గ్రంథమంతా, మన తల్లి శ్రీసభ బోధనలు, మనకు వక్తలు ఇచ్చిన సందేశం, ఇవన్నిటి ద్వారా వీటన్నిటిలోనూ అంతర్లీనంగా ఒక జూబిలీకి సంబంధించిన 5 దశలు ఉన్నాయి. ఆ 5 దశలు ఏమిటంటే, మొదట సంతాపము. సంతాపం అంటే మనం చేసిన తప్పిదాల కోసం, పాపాల కోసం పశ్చాత్తాపడి దుఃఖంతో దేవుని క్షమాపణ వేడటం, ఒకరి నుండి ఒకరం కూడా క్షమాపణను కలిగి ఉండటం. ఆ విధంగా మనం దేవుని క్షమాపణను పొందిన తరువాత సమాధానం, సంతాపము. రెండవది సమాధానము, అంటే అటు దేవునితోనూ
ఇటు మనము కూడా ఒకరితో ఒకరం సమాధానపడాలి. ఇక మూడవ దశ వచ్చి సమర్పణం. మనల్ని మనం పునరంకితులం చేసుకోవాలి. దేవునికి, శ్రీ సభకు మనల్ని మనం సమర్పించుకోవటం అన్నది ఈ యొక్క మూడవ దశగా ఉంటూ ఉన్నది. ఇక నాలుగవదిగా ఒక సంఘంగా జీవించాలి. ఈ విధంగా దేవునితో సమాధానపడి మన పాపాలకు పశ్చాత్తాపడి క్షమాపణ పొంది దేవునితోనూ పొరుగు వారితోనూ సమాధానపడిన మనం అందరం కలిసి మనల్ని దేవునికి మళ్ళీ సమర్పించుకొని ఒక సంఘంగా మనం జీవించాలి. అటు తర్వాతే ఈ 4 దశలు ముగిసి నెరవేర్చిన తర్వాతనే సంబరాలు. 5వ దశ వచ్చి సంబరాలు, అంటే జూబిలీ వేడుకలను మనం ఒక సంబరంగా జరుపుకోవటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క వాక్య పరిచర్యలో మనం సంఘం అన్న అంశాన్ని, దశను గురించే ప్రత్యేక విధంగా ధ్యానిస్తాం. ఎందుకంటే ఇదివరకే ఈ రోజంతా మనకు అన్ని విషయాలు కూడా చెప్పటం జరిగింది. వాటిని మనం మననం చేసుకుంటూ ధ్యానిస్తూ సంఘంగా ఉండటం ఏమిటి అన్న దాని గురించి ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 20వ వచనంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, ఎక్కడ 2 లేక 3 నా పేరట కూడుదురో అక్కడ నేను వారి మధ్య ఉండెదను అని చెబుతూ ఉన్నాడు. భూలోకమున మీలో 2 ఏక మనస్కులై ఏమి ప్రార్థించినను పరలోకమందు నా తండ్రి వారికి అది వసకును అని ప్రభు నిశ్చయముగా వాగ్దానము చేసి ఉన్నాడు. దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఒక సంఘంగా ఉండటం, జీవించటంలో ఉన్న విలువ, ఒక సంఘంగా చేరి ప్రార్థించటం, ఆరాధించటంలో ఉన్నటువంటి ఫలితం ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ప్రభువును నమ్మి విశ్వసించి ఆయనను అనుసరించి జీవించే వారిగా ఒక సంఘంగా జీవించాలన్నదే ప్రభు యొక్క సంకల్పమై ఉన్నది. ఈనాడు సువార్తను బోధించుటకు అనేకమైనటువంటి ప్రచార సాధనాలను, మాధ్యమాలను మనం ఉపయోగిస్తున్నాము. మన ప్రాంతంలో కూడా మనం దివ్యవాణి అని కానీ, అమృతవాణి, భారతమిత్రం అంటూ అలాగే మరి ఎన్నో ప్రచార సాధనాలను ఉపయోగిస్తూ ఉన్నాం. ఈనాడు సోషల్ మీడియా, మన ఫాదర్స్ అయితేనేమి, మఠవాసులు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి ఎంతోమంది ఈ ప్రచార సాధనాలను వాడుతూ ఉన్నారు. మన యొక్క ఈ విజయవాడ మేత్రాస్ నుండి ఫాదర్ విజయ భావన చక్కగా ఈ యొక్క సోషల్ మీడియాను వినియోగిస్తూ సువార్త ప్రచారాన్ని చేస్తూ ఉంటాడు. అలాగే మన యొక్క బిడ్డ, మన యొక్క సంఘ సభ్యుడైనటువంటి మన సృజన్ సేగావ్ కూడా యూట్యూబర్గా ఎన్నో గొప్ప చక్కటి కార్యక్రమాలు అందచేస్తూ ఉంటారు. ఈ విధంగా ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఈ యొక్క ప్రచార సాధనాలను, మాధ్యమాలను చక్కగా వినియోగిస్తున్నారు. వారిని మనం అభినందించాలి, ప్రోత్సహించాలి, వారి కోసం ప్రార్థించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ప్రభువు తానే ఎన్నుకున్న ప్రచార సాధనం, మాధ్యమం ఏమిటి అని మనం అడిగితే ఆయన యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనంలో చెబుతూ ఉన్నాడు, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇస్తూ ఉన్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు, నన్ను కూడా గుర్తించెదరు అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఇది సాధ్యమవ్వాలంటే ఒక సంఘంగా మనందరం జీవించటం ఎంతో ఆవశ్యమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘ జీవనం ఆది నుండి ఎలా ఉన్నది,
నేటికి కూడా ఎలా ఉండాలి అన్నది మనకు అపోస్తుల కార్యంలో 2-4 అధ్యాయాల్లో చూస్తూ ఉన్నాం. అటు ఫాదర్ రాయన్న గారు అయితేనేమి, మరి జోజిబాబు గారు అయితేనేమి, జోనెస్ బిషప్ గారు చక్కగా ఈనాడు ఆ అపోస్తుల కార్యంలో ఉన్న తొలి క్రైస్తవ సంఘాన్ని గురించి మనకు తెలియపరిచి ఉన్నారు. వారు సమిష్టిగా సమైక్యంగా ఒక సంఘంగా జీవించారు. అదే మనందరికీ కూడా ఆదర్శం. 4వ అధ్యాయం 32వ వచనంలో ఈ విధంగా చెప్పబడుతూ ఉంది, విశ్వసించిన వారందరూ ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండిరి. దీని అర్థం ఒక ఐక్యత కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి, సహృద్భావం కలిగినటువంటి సంఘంగా వాళ్ళు జీవించారు. అది నేటికి కూడా మనకు ఆదర్శంగా ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే ప్రభు ఇది మనకు ఈ తొలి క్రైస్తవ సంఘాన్ని ఆదర్శంగా ఇస్తూ ఉన్నారు. మరి ఈనాడు మనం 2వ పట్టణంలో ఆలకించి ఉన్నాం. ఏ విధంగా పునీత పౌలు తాను కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయంలో మనకు చెప్పాడు, మనకు హెచ్చరికను ఇస్తూ ఉన్నాడు. 11వ వచనంలో, యేసుక్రీస్తు అను దేవుడు వేసిన పునాది తప్ప వేరొక పునాదిని ఎవ్వరును వేయజాలరు అని చెబుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు తానే స్వయముగా ఉద్దేశించి శాసించి తాను మూలరాయిగా ఉంటూ అపోస్తుల యొక్క విశ్వాసం అనే పునాదిపై తానే స్వయంగా నిర్మించిన, ఏర్పరిచిన, స్థాపించిన సంఘం మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇదే సార్వత్రిక సత్య సంఘం, విశ్వవ్యాప్తమైన వసుదైక కుటుంబం అని మనం గుర్తించాలి. యెషయా ప్రవక్త 56వ అధ్యాయం 7-8 వచనాల్లో ప్రవచించిన విధంగా, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోష చిత్తులను గావింతును, నా బలిపీఠంపై మీరు అర్పించు బలులను స్వీకరింతును అని చెప్పాడు. అంతేకాకుండా నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడుతూ, ఆ పర్వతము, ఆ మందిరము మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ ప్రభువే ఇజ్రాయేలును ప్రవాసము నుండి కొనివచ్చి అన్య జనులను కూడా తీసుకొని వచ్చి ఆ ఇజ్రాయేలుతో చేర్చెదరని ప్రమాణము చేసి ఉన్నారు. కాబట్టి ఇలాంటి సంఘంగా ఉన్న మనం ఈ అదృష్టం, ఈ భాగ్యం మరెంతో మందికి లభించటానికి ప్రార్థించాలి, ప్రయత్నించాలి, పరిచర్యను చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు తన మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ చెప్పిన మాటలు యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అందరినీ కూడా నా వద్దకు ఆకర్షింతును అని చెప్పాడు. ఆ విధంగా అందరినీ కూడా ఆకర్షించున్నది, అందరి కోసం ఉద్దేశించబడినది, అందరినీ కూడా హక్కున చేర్చుకునేదే మన యొక్క ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం అన్నదాన్ని మనము గమనించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సంఘంలోనే ప్రభువు మాటలను మనం నెరవేరుస్తూ భారముచే అలసి ఉన్న సమస్త జనులను నా వద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగదును అన్న ప్రభువు మాటలను నెరవేర్చటంలోనే మన సత్య కథోలిక సభ నిమగ్నమై ఉన్నది. నిరంతరము కూడాను అది అందరినీ ఆహ్వానించినది,
సార్వత్రిక సంఘం, వసుదైక కుటుంబం, మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం. ప్రియమైన సహోదరి సహోదరులారు, క్యాథలిక్ సంఘం ఎప్పుడు స్టాప్ అయింది అన్న చర్చ ఎంతోమంది చేస్తూ ఉంటారు. అదేదో 3వ శతాబ్దం అని, మరి 10వ శతాబ్దం అని, ఈ విధంగా రకరకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయం మన అగ్రపీఠాధిపతులు చెప్పినట్టుగా బెత్లహేములోనే ప్రభు జన్మించినప్పుడు నాటి వార్తాహరులు, దూతలు ఆకాశము నుండి వెలుగెత్తి చెప్పారు. సమస్త జాతి జనులకు కూడా ఒక శుభవర్తమానమును, ఒక రక్షకుడు జన్మించి ఉన్నాడు అని చెప్పారు. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులకు వారికి శాంతి కలుగునుగాక అని అన్నప్పుడే ప్రారంభమైంది మన కథోలిక సంఘం. సమస్త జనులకు పరమానందమును కలిగించు శుభ సమాచారము వినిపించదము అన్నప్పుడే మన సత్య ఏక కథోలిక సంఘం ప్రారంభమైంది. కానీ ఎప్పుడైతే ప్రభు తన శిష్యులను ఉద్దేశించి మార్కు సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు అన్నప్పుడే మన కథోలిక సంఘం ప్రారంభమైంది. అదేవిధంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనంలో, మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్నానము వసగుచు వారిని నా శిష్యులు చేయుడు అన్నప్పుడే ప్రారంభమైంది మన ఏక పవిత్ర సత్య కథోలిక అపోస్తోలిక సంఘం. క్యాథలిక్ అన్నది ఒక క్యాప్షన్, అది ఎవరు ఎప్పుడైనా ఇచ్చి ఉండొచ్చు, పెట్టి ఉండొచ్చు. కానీ ఈ యొక్క సత్యం, ఈ వాస్తవం అన్నది క్రీస్తు కాలమునందునే, అపోస్తుల కాలంలోనే మన ఈ ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం ఆరంభమైనదన్న విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి, తెలుసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-20 వచనాల్లో చూసినట్లయితే, ఎప్పుడైతే ప్రభు సిమోనుతో, నీవు పేతురువు, ఈ రాతి మీద నా సంఘమును నిర్మించదను, నరక శక్తులు దీనిని జయింపలేవు అని అన్నాడో, అలాగే నేను పరలోక రాజ్యపు తాళపు చెవులను ఇచ్చెదను, భూలోకమందు నీవు దేనిని బంధింతువో అది పరలోకమందును బంధించబడును, భూలోకమందు నీవు దేనిని విప్పుదవో అది పరలోకమందును విప్పబడును అని ప్రభు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో, అప్పుడే ఈనాడు మనకున్నటువంటి జగద్గురువులు, శ్రీసభ అధికారి పేపసి పాపు గారిని ఏర్పరచటం, పేపసి అన్నది స్థాపించటం, ప్రారంభించటం అన్నది స్వయంగా ప్రభు మాటల్లోనే పేతురు రూపంలో అది ప్రారంభమైంది. నేటికి నిరంతరంగా అది కొనసాగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విధంగా మనం ఈ ఏక పవిత్ర కథోలిక అపోస్తుల సంఘం అన్నది క్రీస్తువే అపోస్తుల కాలములోనే ఆరంభించబడినది అన్న విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇలాంటి ఏక పవిత్ర సత్య కథోలిక సంఘంలో, అపోస్తోలిక సంఘంలో సభ్యులుగా ఉండటం అన్నది ఒక గొప్ప భాగ్యం, గొప్ప అదృష్టమై ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభు తానే స్వయంగా ఉద్దేశించి తాను మూలరాయిగా అపోస్తుల విశ్వాస పునాదిపై నిర్మించబడినది కాబట్టి ఇది తెగిపోని నిరంతరమైనటువంటి కొనసాగుతున్నటువంటి అపోస్తుల వారసత్వాన్ని కలిగి ఉన్నది కాబట్టి, ఇది సువార్త నిధులతో నింపబడి ఉన్నది కాబట్టి, ఈనాడు అందరూ బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారంటే అది
మన ఏక పవిత్ర సత్య కథోలిక అపోస్తోలిక సంఘం ఇచ్చినటువంటి గొప్ప వరమే అని గ్రహించాలి. ప్రభు పౌలుతో చెప్పాడు, నా కృప నీకు చాలును అని. జీవితంలో మనం ఎన్నో విషయాల గురించి ఆలోచిస్తుంటాం, వాటి కోసమై ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రభు ఇచ్చిన సమాధానం, నా కృప నీకు చాలును. నీ జీవితం ఉన్న విధంగా ఉంటుంది. కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, మరి వ్యాధులు అన్నీ ఉంటాయి. కానీ ఇవన్నిటి నడుమ నా కృప నీకు తోడుగా ఉంటే చాలు అని ప్రభువు చెప్పాడు. ఆ కృపను మనకు అందించటానికే యేసు ప్రభు సిలువలో ఆయన ప్రక్క నుండి కారినటువంటి ఆ నీరు రక్తము ద్వారా జన్మించినటువంటిది. ఆ కృపలను మనకు అందించేటువంటి సాధనాలను కలిగి ఉన్నటువంటిదే మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అందులోనే కృపా సాధనాలైనటువంటి వాహికలైనటువంటి 7 దివ్య సంస్కారాలు ఉన్నాయి. జ్ఞానస్నానం, భద్రమైన అభ్యంగనం, పాప సంకీర్తనం, దివ్య సప్రసాదం, జ్ఞాన వివాహం, గురు పట్టాభిషేకం, అవస్థ అభ్యంగనం. ఇవన్నీ కూడా ప్రభు చెప్పినటువంటి ఆ కృపను, నా కృప నీకు చాలును అని చెప్పినటువంటి ఆ ప్రభు దానిని మనం అందించటానికే మన ఈ సత్య ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘాన్ని స్థాపించాడు. అందులో ఈ నిధులను ఉంచాడు, ఈ సాధనాలను ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉంచటానికి ప్రధాన యాజకుడైనటువంటి ప్రభు తన అపోస్తులను, ఆ అపోస్తుల వారసత్వంలో అభిషక్తులైన గురువులతో తన యాజకత్వాన్ని, తన గురుత్వాన్ని పంచుకున్నటువంటి అభిషిక్తులైనటువంటి గురువులను మనము కలిగి ఉన్నాము. మన ఏక పవిత్ర కథోలిక అపోస్తోలిక సంఘంలో. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా వాక్యాన్ని బోధించవచ్చు, ఎవరైనా ఏమైనా చేయొచ్చు, కానీ సేవలు కానీ ఒక అపోస్తుల వారసత్వంలో యేసుక్రీస్తు యొక్క యాజకత్వాన్ని పంచుకొని అభిషిక్తులైనటువంటి గురువులను కలిగి ఉండటం అన్నది మనకు గొప్ప భాగ్యముగా ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా స్త్రీలందరిలో ధన్యురాలు, ఆ మాటకొస్తే మానవులందరిలో కూడా ధన్యురాలైనటువంటి తల్లి మరియను మనం కలిగి ఉన్నాము. ఇది దేవుని యొక్క ఏర్పాటు. ఏ పాపు గారో, బిషప్ గారో, గురువు గారో చేసిన ఏర్పాటు కాదు, ప్రభువే చేసిన ఏర్పాటు. సృష్టి ఆది నుండి కూడా ఆదిలోనే దేవుని మదిలో మెదిలి జన్మించినటువంటి మానస పుత్రిక ఈ తల్లి మరియా. పౌలు గలతీలకు రాసిన లేఖలో చెప్పినట్టుగా 4వ అధ్యాయంలో సమయం ఆసన్నమైనప్పుడు ఆయన మన మధ్య ఒక స్త్రీ ద్వారా జన్మించారు. ఆ స్త్రీ అంటే నూతన ఏవ తల్లి మరియా అని మనం గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆమె జీవితం మనకు ఆదర్శం. మనకు పదే పదే గుర్తు చేయటానికి, మీరు ఆయన చెప్పినట్లు చేయటానికి, చేయండి అని చెప్పటానికి ఆమె ఉంది. అదేవిధంగా ఆమె మన తరపున తండ్రి దేవుని తన కుమారుడైన యేసుక్రీస్తు చెంత ప్రార్థన చేస్తుందన్నది మన నమ్మకం. అలాంటి భాగ్యాన్ని కూడా మనం కలిగి ఉన్నాం. వీటన్నిటిని బట్టి మనం గ్రహించాలి, ఒక కథోలిక క్రైస్తవ సంఘంలో సభ్యులుగా ఉండటం అన్నది ఒక గొప్ప భాగ్యం, ఒక గొప్ప దీవెన అని మనందరూ కూడా గుర్తుంచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ భాగ్యం ఎంతోమందికి లభించాలని చెప్పి మనం ప్రార్థించాలి, మనందరం ప్రయత్నించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇది కేవలం ఒక భాగ్యమే కాదు, ఒక గొప్ప బాధ్యతగా కూడా ఉంటూ ఉన్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువు చెప్పినట్లు మనం చేయటం మన బాధ్యత. ఆయన ఆజ్ఞలను పాటించటం అన్నది
వాటి ప్రకారం జీవించటం అన్నది మన బాధ్యత. సువార్త బోధనలను అనుసరించి సువార్త విలువలను పాటిస్తూ జీవించటం అన్నది మన యొక్క బాధ్యత. మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన కుటుంబంగా జీవించాలి, ఒక బాధ్యతాయుతమైన సంఘంగా మనం జీవించాలి. వివాహ సందర్భంలో మరి దంపతులు వధూవరులు ప్రమాణం చేస్తూ ఉన్నారు. దేవుని అనుగ్రహం వల్ల మాకు లభించే సంతానాన్ని మరి తిరుసభ చట్టముల ప్రకారం సువార్త నియమముల ప్రకారం పెంచుతామని మాట ఇస్తున్నారు. అదేవిధంగా మీ బిడ్డలకు జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు కూడా మీరు మాట ఇస్తూ ఉన్నారు. మీరిచ్చిన మాట మీ యొక్క బాధ్యతగా ఉంటుంది, బిడ్డల యొక్క హక్కుగా ఉంటూ ఉంది, వారి ఆధ్యాత్మిక హక్కుగా ఉంటూ ఉంది. ఆ బాధ్యతలు నిర్వర్తించటమే ఒక చక్కని బాధ్యతాయుత కుటుంబంగా జీవించటం, వాటన్నిటికీ చక్కని అవకాశాలను వాతావరణాన్ని సృష్టించటమే ఒక బాధ్యత గల సంఘంగా ఉండటం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అదేవిధంగా 10 ఆజ్ఞలను ఎలా పాటించాలో అలాగే మన తల్లి శ్రీసభ మనకిచ్చినటువంటి 6 ఆజ్ఞలను కట్టడలను కూడా మనం పాటించాలి. ఇక పునీత పౌలు ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఏమని? ఎవరైనను, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 17వ వచనంలో, ఎవరైనను దేవుని ఆలయమును ధ్వంసము చేసినచో దేవుడు వానిని కూడా ఏం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? షబాసాన్ని వెన్నుతట్టి మెచ్చుకుంటాడా? లేదు. దేవుడు కూడా వానిని ధ్వంసము చేయును అని చెబుతూ ఉన్నాడు. ఇది ఒక హెచ్చరికగా ఉంటూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అటు తర్వాత చెప్తూ ఉన్నాడు, మీరు దేవుని ఆలయమని మీకు తెలియదా? మీరు పవిత్రాత్మ యొక్క నివాసము, పవిత్రాత్మ ఆలయమై ఉన్నారని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ ఆలయం, భవనం అనే ఆలయం, మనం నిర్మించుకున్నటువంటి భవనం అనే ఆలయం, జ్ఞానస్నానం పొంది ప్రభువును నమ్మి విశ్వసించి జీవించే ప్రతి వ్యక్తి కూడా, ఆ వ్యక్తి శరీరం కూడా దేవుని ఆలయంగా ఉంటూ ఉన్నది. జ్ఞాన వివాహం అనేటువంటి దివ్య సంస్కారం ద్వారా ఏర్పడిన ప్రతి కుటుంబం కూడా దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నది. అలాంటి కుటుంబాలతో, సమూహంతో కూడినటువంటి సంఘం కూడా ఒక దేవుని ఆలయంగా ఉంది. ఆ రీతిగా గ్రామ సంఘం, విచారణ, మేత్రాసనం, విశ్వశ్రీసభ దేవుని ఆలయముగా ఉంటూ ఉన్నాయి. ఈ ఆలయమును మనం ఆయా ఆలయాల మన యొక్క దుర్మాతృక ద్వారా, మన యొక్క చెడు మాటల ద్వారా, చెడు రాతల ద్వారా, చెడు పనుల ద్వారా ధ్వంసం కలిగిస్తే, పిల్లలకు దుర్మాతృకనిస్తే, సంఘములో శాంతికి ఐక్యతకు భంగం కలిగిస్తే, సంఘము యొక్క అభివృద్ధికి ఆటంకంగా నిలబడితే ఆ ప్రభు ఆలయాన్ని ధ్వంసం చేసిన వాళ్ళం అవుతాం. అలా ధ్వంసం చేసిన వారిని ప్రభువు కూడా ధ్వంసము చేయును అని పునీత పౌలు మనకు హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కరుణామయుడు, శాంతి దూత అయినటువంటి ప్రభు ఎందరినో క్షమించాడు. ఘోరమైన పాపాలు చేసిన వాళ్ళందరినీ క్షమించాడు. చివరకు శిలువపై, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు, వారిని క్షమించుమని ప్రార్థించాడు. కానీ 2 విషయాలలో ప్రభు తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురి అవుతున్నాడు, తీవ్రమైనటువంటి శిక్షను విధిస్తూ ఉన్నాడు. మొదటిది, ఈ చిన్ని బిడ్డలలో ఏ ఒక్కరికి దుర్మాతృకనిచ్చినా అట్టి వారిని ఏ విధంగా శిక్షించమన్నాడు? 0 టాలరెన్స్. అంటే అలాంటి వారిని ఎత్తైన పర్వతంపైకి తీసుకువెళ్ళి అక్కడి నుంచి కిందికి చూస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు. అది చాలదన్నట్టు ప్రభు వాడిని ఆ ఎత్తైన పర్వతం నుండి సముద్రంలో పడేయాలన్నాడు.
అలా సముద్రంలో పడేయటం కూడా సరిపోదు, మరి ఈదటానికి కూడా అవకాశం లేకుండా, తప్పించుకునే అవకాశం లేకుండా మెడ చుట్టూ ఒక తిరుగుడు రాయిని కట్టి మళ్ళీ సముద్రంలో పడవేయండి అని చెప్తూ ఉన్నాడు. ఇదే జీరో టాలరెన్స్ ప్రేమైన సహోదరు. కాబట్టి చిన్న బిడ్డల పట్ల ఈ చిన్న బిడ్డలను ఆదరించిన వారు నన్ను ఆదరిస్తున్నాడు అని, వీరికి ఎవరు దుర్మాతృకనిచ్చినా అలాంటి వాళ్ళని మన్నించే ప్రసక్తే లేదని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇక రెండవదిగా, ప్రభు తన ఆలయాన్ని ఒక వర్తక స్థలంగా చేస్తే నా ఆలయం పట్ల ఉన్న ఆసక్తి నన్ను దహిస్తూ వేస్తూ ఉన్నదని ఆయన అక్కడ ఉన్న తాళ్ళను కొరడాలుగా పేర్చి వాళ్ళను అక్కడి నుంచి తరిమి కొట్టాడు. అక్కడ ఉన్న వస్తువులని కూడా చెల్లాచెదురు చేశాడు. కాబట్టి అర్థం చేసుకోవాలి ప్రభువుకు తన ఆలయం పట్ల ఉన్న శ్రద్ధ, ఆసక్తి ఎలాంటిది అని. దానిని ధ్వంసం చేసిన ఎడల ఆయన కూడా మనల్ని ధ్వంసం చేస్తాడు. దీనిని మనం పాజిటివ్గా తీసుకొని అదే మనము ఈ ఆలయం పట్ల శ్రద్ధ వహిస్తే, ఆసక్తిని కనపరిస్తే, దాని యొక్క అభివృద్ధికి మనం తోడ్పడితే దేవుడు మనలను ఎంతగా దీవిస్తాడు. 30 60 100 మనల్ని దీవిస్తారని కూడా పరోక్షంగా మనకు చెప్పటం జరుగుతూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. కాబట్టి ఈ యొక్క ఆనందం, ఈ కృతజ్ఞత అన్నది మనలో నిరంతర ప్రక్రియగా ఉండాలని, మనలో ఉన్న నిరీక్షణ ఎల్లప్పుడూ కూడా నిరాశపడకుండా చేయటానికే ఈ జూబిలీ వేడుకలు, మళ్ళీ వచ్చే ఈ జూబిలీ వేడుకలు మనలో నిరంతరం ఆనందంతో కృతజ్ఞతతో నింపాలని ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ దివ్యబలి పూజను సమర్పిద్దాం. ఇది ప్రత్యేకమైన సమయం కాబట్టి విశ్వాస సంగ్రహాన్ని ప్రకటించడానికి దయచేసి అందరూ లేచి నిలబడండి. అందరం మన గుండెలపై చేయి వేసుకొని మనం చెప్తున్నదేమో మనం ఆలోచించుకొని మన యొక్క విశ్వాస ప్రమాణాన్ని ప్రకటిద్దాం. పరలోకమును సృష్టించిన సర్వశక్తి గల సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకవచనమును మన యొక్క నాథుడు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పరలోకమునికి సర్వశక్తి గల సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, నీతుల సంబంధ ప్రయోజనము విశ్వసిస్తున్నాను. పాపముల మన్నింపును విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క అవతారం విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, సకల పుణ్యాలకు మూలం, మన క్రైస్తవ జీవితానికి పునాది ఈ విశ్వాసం. ఈ విశ్వాసమును ప్రకటించుటే మన గొప్పతనం, మనకు నిజమైన ఆనందం. ప్రియ సహోదరి సహోదరులారా, జీవమునకు కర్త అయిన సర్వేశ్వరుడు తన చెంతకు ప్రయాణము చేయుచున్న నిరీక్షణ యాత్రికులకు పవిత్రాత్మను అనుగ్రహించమని యేసే ప్రభువు అని భూదిగంతముల వరకు ప్రకటించుటకు మనకు అవసరమైన వరముల కొరకు భక్తితో పరలోక తండ్రిని వేడుదము. శ్రీసభ కొరకు ప్రార్థించుదము. మన జగద్గురువులు, మేత్రాణులు, గురువులు మరియు కన్యాశ్రీలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, దేవుని సేవకులందరూ ప్రభువు వారికి అప్పగించిన విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆత్మల రక్షణకు మరియు శ్రీసభ అభివృద్ధికి తోడ్పడాలని, దైవాంకితులందరూ ఈ జూబిలీ సంవత్సరంలో ఆత్మశక్తితో నింపబడాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుదము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. సమాజ అభివృద్ధి కొరకు ప్రార్థన. సమాజ అభివృద్ధికై నియమించబడిన పాలకులు, అధికారులు తమ బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేర్చుటకు వారికి జ్ఞానమును దయచేయమని, సమాజ అభివృద్ధికి తోడ్పడు ఆలోచన, పేద ప్రజల అభివృద్ధికై పనిచేయు మంచి మనసును అనుగ్రహించమని అందరూ
ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. యేసుక్రీస్తు జయంతి 2025 జూబిలీ వేడుకలు జరుపుకొను మన విశాఖపట్న అగ్రపీఠము, శ్రీకాకుళం, ఏలూరు, గుంటూరు, విజయవాడ, నెల్లూరు పీఠముల కొరకు ప్రార్థించుదము. మనలను, మన ప్రాంత ప్రజలందరినీ దేవుడు ఆశీర్వదించాలని మన ఆధ్యాత్మిక కాపరులు మరియు వారి సహసేవకులు చేసే సేవలు ఫలించి దేవుని కృపానుగ్రహములను అందరూ పొందాలని, క్రీస్తు సాక్షులుగా అందరము జీవిస్తూ క్రీస్తు ప్రేమను అందరికీ చాటుతూ మన స్థానిక శ్రీసభ అభివృద్ధికి దోహదపడుటకు ఆత్మ సర్వేశ్వరుని సహాయము అందరికీ ఎల్లప్పుడూ ఉండాలని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించుము. తండ్రి అయిన సర్వేశ్వర, నిరీక్షణ యాత్రలో పయనించు నీ తిరుసభకు నీవెల్ల నిరీక్షణను మేల్కొల్పుము. తద్వారా ప్రపంచంలోని నీ సాన్నిధ్యపు ప్రసన్నతా చిహ్నములను మేము గుర్తించుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించుతున్న ఈ దివ్య బలి పూజ సర్వశక్తి గల అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరిస్తున్నారు. ఓ ప్రభువా, ఈ పవిత్ర సంవత్సరపు ఆనంద వేడుకలో ఈ బలిపీఠంపై సమర్పించు కానుకలను నీ దృష్టినందు ఆమోగ్యమగునుగాక. తద్వారా మా రక్షకుడైన యేసు మరణము ద్వారా రక్షింపబడిన మేము ఆయన నిత్య జీవితంలో పాలు పంచుకున్నట్లు దీవించుడు. యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన
దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. అన్ని యుగముల కంటే ముందున్న నీ ప్రియతమ కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు కన్యమరియము ద్వారా జన్మింపచేసితివి. ఆయన పరిశుద్ధాత్మచే అభిషేకించబడి నీ నామమున హితవత్సరమును, పీడితులకు ఓర్పును, బందీలకు విముక్తిని, సకల మానవ జాతికి శాంతిని, రక్షణను ప్రకటించెను. మానవ ఆకాంక్షలను అధిగమిస్తూ ప్రతి యుగములో ప్రకాశిస్తూ ఆశతో కూడిన నిరీక్షణను అధిగమించువాడు ఆయనే. కావున దేవదూతలతోనూ సకల పునీతులతోనూ కలిసి మేము నీ స్తుతి గీతమును నిరతము ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతై నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు.
విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, లోకరక్షక మమ్ము రక్షింపుము. నీ సిలువ ఉత్థానము వలన, నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి, మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్మ నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్లా దయచూపుడు. అతడు మమ్ము మీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. మీరు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయునైన మరియమాతతోనూ ఆమె భర్త యొగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించున్నట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను మీ సేవకుడగు లేయో 14వ జగద్గురువును, మా అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకొనిన ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్తము ప్రకారం నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యము చేసుకొను. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు క్రీస్తు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని నీవు మన్నించినట్లు పాపులను నీవు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఒసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాం. ఇగో మానవాళి జూబిలీ అయిన ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీరం నిత్య జీవనను కాపాడు.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ పీఠం వద్ద పాలు పంచుకొని మమ్మందరినీ పవిత్రపరచుము. నీ శ్రీ సభ దివ్య సంస్కారముల ద్వారా సకల జాతి జనుల ఆనందముతో నీ ఏకైక కుమారుడు సాధించిన రక్షణేందు భాగస్థులగుదురుగాక. ప్రత్యేకంగా మా కోస్తాంధ్ర తీర పీఠ ప్రజలను, విశ్వాసులను, అన్ని పీఠములను ఆశీర్వదించుమని యుగ యుగములు జీవించుచు పాలించు క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆశీర్వాదానికి ముందుగా క్లుప్త అభినందన. ఈ వేడుకలను ఏర్పాటు చేయటానికి పీఠ కాపరుల మధ్యలో ఒక కమిటీని ఏర్పాటు చేశాము. ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన కమిటీకి ప్రత్యేకముగా అన్నీ తానే అన్నట్టుగా ఇంత గొప్పగా ఇంత క్రమబద్ధంగా ఏర్పాటు చేసిన మన విజయపాట పీఠాధిపతులు మన రాజారావు గారికి నేను హృదయపూర్వక అభినందనలు మీ అందరి తరపున, మన 5 పీఠాల నుండి వచ్చిన ప్రజలందరి తరపున నేను అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా వారికి చేదోడు వాదోడుగా ఉంటూ ఇంత చక్కని ఏర్పాట్లు చేసిన గురువర్గాన్ని, విజయవాడ పీఠ గురువర్గాన్ని, దైవాంకితులను, ఉపదేశులను, విశ్వాసులందరినీ కూడా గొప్పగా అభినందిస్తూ మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు దేవునికి ప్రీతికరముగా మనకు రక్షణాయుతముగా జరుపునట్లు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని నేను అభినందిస్తున్నాను. దయచేసి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. మన సదస్సు అయిపోయింది. చాలా విజయవంతంగా అందరం కలిసి చేసుకున్నాం. నాకు సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేయబోతున్నాను. కానీ ఇంటికి వెళ్ళే ముందు మనతో పాటు ఏమన్నా తీసుకుని వెళ్ళాలి కదా. మీ అందరికీ ఏదో ఒక చిన్న సంచి ఇచ్చారు అందరికీ. దానితో పాటు నేను 4 విషయాలను మీతో పాటు తీసుకుని వెళ్ళాలని మనవి చేస్తున్నాను. 4 మాటలు. మొదటిది, దేవుని వాక్కు మన జీవితానికి వెలుగు. చెప్పారా ఈరోజు బిషప్ గారు? దేవుని వాక్కు మన జీవితానికి వెలుగు, వేరే ఏమీ లేదు. దేవుని వాక్యే మన జీవితానికి వెలుగు. అది ఒకటి. రెండవది, స్త్రీ సభ అంటే సహవాసంలో నడిచే ప్రజలు. స్త్రీ సభ అంటే సహవాసంలో నడిచే ప్రజలు. మూడవది, స్త్రీ సభలో మహిళలకు ఎంతో భాగస్వామ్యం ఉంది. స్త్రీ సభలో స్త్రీలకు ఎంతో భాగస్వామ్యం ఇవ్వాలి. నాలుగవది, అందరం కలిసి విశ్వాసపూరితమైన సంఘాలను నిర్మించుదాం. అందరం కలిసి గురువులు, కన్యాస్త్రీలు, గృహస్థ క్రైస్తవులు, మఠవాసులు, మఠవాసినీలు అందరం కలిసి విశ్వాసపూరితమైన సంఘాలను నిర్మించుదాం. ఇంకోసారి చెబుతున్నాను, దేవుని వాక్కు మన జీవితానికి వెలుగు. స్త్రీ సభ అంటే సహవాసంలో నడిచే ప్రజలు. మూడవది, మహిళలకు పెద్ద భాగస్వామ్యం ఉంది స్త్రీ సభలో. నాలుగవది, అందరం కలిసి విశ్వాసపూరితమైన సంఘాలను నిర్మించుదాం. ఈ 4 మనతో పాటు తోడుకొని వెళదాం. ఈరోజు మీ అందరి ముందు ఇక్కడ ఉండి నేను వందన సమర్పణ చేయబోతున్నాను. మొదట త్రియేక దేవునికి, ఆ తరువాత ఇక్కడ మాకు అత్యంత ప్రీతిపాత్రమైన గుణదల లూర్దు మాతకు, పరిశుద్ధ మరియ తల్లికి, జోజప్ప గారికి, సకల పునీతులకు, ఆ తరువాత విశాఖపట్నం అగ్రపీఠాధిపతులు మహాఘన ఉడుమల బాలా గారికి, విశ్రాంత గుంటూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ గాలి బాలి గారికి, నెల్లూరు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ ఎండి ప్రకాశం గారికి, ఏలూరు పీఠాధిపతులు పొలిమేర జయరావు గారికి,
గుంటూరు పీఠాధిపతులు చిన్నాబత్తిని భాగ్యయ్య గారికి, శ్రీకాకుళం పీఠాధిపతులు రాయరాల విజయకుమార్ గారికి, ఖమ్మం పీఠాధిపతులు సగిలి ప్రకాష్ గారికి, నెల్లూరు సహాయ పీఠాధిపతులు పిల్లి అంతోని గారికి, కర్నూలు పీఠాధిపతులు జ్వాన్నేసు గారికి, నల్గొండ పీఠాధిపతులు కరణం దమన్ గారికి, వీరందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. విశాఖపట్టణ అగ్రపీఠ పరిధిలో ఉన్న 6 పీఠాల వీజీలకు, 6 పీఠాల తరపున సహాయపడిన ప్రతి గురువుకు నేను వందనాలను సమర్పిస్తున్నాను. వివిధ అంశాలపై మాట్లాడిన కర్నూలు పీఠాధిపతులు మోస్ట్ రెవరెండ్ గోరంట్ల జ్వానేసు గారికి, పూజ్య గురువు వల్లే విజయ జోజిబాబు, రెవరెండ్ సిస్టర్స్ సుందరి నిర్మలా సిస్టర్స్, పూజ్య గురువు గోవిందరాయన్న గారికి, అదేవిధంగా జూబిలీ వేడుకలకు వచ్చిన గురువులకు, మఠవాసులకు, ఉపదేశులకు, గృహస్థ కథోలిక విశ్వాసులకు, 6 మేత్రాసాల నుంచి వచ్చిన గృహస్థ క్రైస్తవ విశ్వాసులకు, అదేవిధంగా జూబిలీ వేడుకల నిమిత్తము ఏర్పాట్లు చేసిన మా విజయవాడ మేత్రాసన జూబిలీ కన్వెన్షన్ ఆర్గనైజింగ్ కమిటీ వారికి, మా వీజీలకు, వివిధ బాధ్యతలు చేపట్టిన గురువులకు, మా మేత్రాసన ప్రొక్యురేటర్ ఫాదర్ గారికి, మఠవాసులకు, ఆంధ్రలయోల కళాశాల గురువులకు, మరి ముఖ్యంగా రెక్టర్ గారైన పిఆర్ జాన్ గారికి, ఫాదర్ ప్రభు గారికి, యువతీ యువకులకు, దళితాత్మ ఉన్నతి బాలబాలికలకు, యూత్ కమిషన్ ఫాదర్ బాలా గారికి, రిసెప్షన్, కల్చరల్ ప్రోగ్రామ్స్, లిటర్జీ ఫాదర్ థామస్ అండ్ నవీన్ బృందానికి, అదేవిధంగా ఫుడ్ మేనేజ్మెంట్ వారికి, కేటరర్స్కి, ఈ ఆడిటోరియంలో అలంకరించిన ఆడిటోరియంను అందంగా అలంకరించిన దామాల్ విజయకుమార్ గారికి, వారి బృందానికి, ఈ ఏర్పాట్లు చేసిన కార్యనిర్వాహకులకు, మన ఎంసీ రవీంద్రకి, సిస్టర్ గారికి, కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వారిలో ప్రెస్ వారికి, దివ్యవాణి టీవీ వారికి, ఛానల్ వారికి, హెల్త్ కేర్ వారికి, ఫాదర్ దూసి రవిశేఖర్ ఎస్జే మరియు కళాదర్శిని స్పార్క్ బృందానికి మరొకసారి ప్రతి వారికి ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఈ సదస్సుకు హృదయపూర్వకంగా మనందరినీ ఆహ్వానించిన లయోలా కాలేజ్ జేసు సభ గురువులకు, వారి సుపీరియర్ పీజే జాను గారికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపడానికి మా బిషప్స్ హౌస్ నుండి ప్రతినిత్యం అన్ని విషయాలను గమనిస్తూ మానిటర్ చేస్తూ నాకు ఇన్ఫర్మేషన్ అందరికీ అందించిన మా సెక్రటరీస్ ఫాదర్ ఉపేంద్ర గారికి, ఫాదర్ వినోద్ గారికి, దీన్ని అంతా జాగ్రత్తగా నడిపించిన మా వీజీస్ ఫాదర్ మూవల ప్రసాద్, ఫాదర్ గాబ్రియేలు మరియు ఫాదర్ కిరణ ప్రొక్యురేటర్ గారులకు అనేక సూచనలు ఇచ్చి నాకు అండగా నిలిచిన సిఆర్ఐ బృందానికి, దాతలకు, మాకు ఎప్పుడు మా తోడుగా ఉండిన ఫాదర్ ఏలేటి విలియం జయరాజు గారికి, మన సదస్సు నిర్విఘ్నంగా ముందుకు సాగాలని, జయప్రదం కావాలని ప్రార్థించిన ఎంతోమందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. ఇంకొకసారి ప్రభు మీ అందరినీ దీవించాలని మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తాను. దేవుని ప్రత్యేక ఆశీర్వాదాలకై, ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సర పరిపూర్ణ ఫలాల ఆశీర్వాదాలకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ప్రభు మిమ్ము ఆశీర్వదించి కలకాలము కాపాడుదురుగాక. ప్రభు తన ముఖ తేజస్సును మీపై ప్రకాశింపచేసి తన దయను మీకు నిండుగా అనుగ్రహింతురుగాక. ప్రభు తన ముఖమును మీ వైపుకు తిప్పి మీకు శాంతి సమాధానములను ఆయురారోగ్యములను దయచేయుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. We request the VGs of all the 6 dioceses to come forward.
we just missed felicitating them. Please stay. Please do not go away. మొట్టమొదటిగా విశాఖ అగ్రపీఠం రెవరెండ్ ఫాదర్ బాలశివరి గారిని, బిషప్ పొలిమేర జయరావు గారు సత్కరిస్తారు. రెవరెండ్ ఫాదర్ బాలశివరి గారు వికర్ జనరల్ ఆర్చ్ డయాసిస్ ఆఫ్ విశాఖపట్నం గారిని బిషప్ పొలిమేర జయరావు గారు సత్కరిస్తారు. తరువాత రెవరెండ్ ఫాదర్ దూసి దేవరాజు వికర్ జనరల్ ఆఫ్ శ్రీకాకుళం మేత్రాశ్రమం గారిని గుంటూరు బిషప్ చిన్నాబతిని భాగ్యయ్య గారు సత్కరిస్తారు. చిన్నాబతిని భాగ్యయ్య గారు గుంటూరు మేత్రాసనం సత్కరిస్తారు. తరువాత రెవరెండ్ ఫాదర్ పి బాలా గారిని వికర్ జనరల్ ఆఫ్ ఏలూరు, బిషప్ పిల్లి అంతోనిదాస్ కోఆడ్జుటర్ బిషప్ ఆఫ్ నెల్లూరు డయాసిస్ సత్కరిస్తారు. రెవరెండ్ ఫాదర్ పి బాలా వికర్ జనరల్ ఆఫ్ ఏలూరు గారిని నెల్లూరు కోఆడ్జుటర్ బిషప్ పిల్లి అంతోనిదాస్ గారు సత్కరిస్తున్నారు. రెవరెండ్ ఫాదర్ మెసపం గాబ్రియేల్ గారు వికర్ జనరల్ ఆఫ్ విజయవాడ గారిని మరియు రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ విజీ విజయవాడ ఇద్దరిని బిషప్ రాయిరాల విజయ్ కుమార్ గారు సత్కరిస్తారు. మరియు పిల్లి అంతోనిదాస్ గారు నెల్లూరు బిషప్ గారు ఇద్దరు విజయవాడ వికర్ జనరల్స్ని సత్కరిస్తున్నారు. మరియు రెవరెండ్ ఫాదర్ మాన్సిన్యోర్ వై జోసఫ్ మణి నెల్లూరు గారిని విజయవాడ మేత్రాసన బిషప్ జోసఫ్ రాజారావు గారు సత్కరిస్తారు. ఫాదర్ మాన్సినోర్ మణి గారిని మన బిషప్ జోసఫ్ రాజారావు గారు సత్కరిస్తూ ఉన్నారు. తర్వాత ఆంధ్ర లోయోలా కళాశాల అధిపతి రెక్టర్ అయినటువంటి ఫాదర్ పిఆర్ జాన్ గారిని ఎస్జే గారిని మన విజయవాడ బిషప్ జోసఫ్ రాజారావు గారు సత్కరిస్తారు. ఫాదర్ అలెక్స్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ టీసీబీసీ గారిని బిషప్ రాజారావు గారు సత్కరిస్తారు. ఫాదర్ అలెక్స్ డిప్యూటీ సెక్రటరీ ఇంతటి గొప్ప సమావేశాన్ని ఇంత ఫలప్రదముగా శుభప్రదముగా విజయవంతముగా కావించినందుకు దేవదేవుడికి వందనాలు చెబుతూ, ముఖ్యంగా ఆతిథ్యం ఇచ్చినటువంటి విజయవాడ మేత్రాసన పీఠాధిపతి జోసఫ్ రాజారావు గారికి మరియు ఆయనకి సహకరించినటువంటి వందలాది మంది ఫాదర్లకు, ఉపదేశులకు, మఠకన్యలకు, వికర్ జనరల్స్ గారికి మరియు మఠ సభ్యులకు అందరికీ కూడా, ఇంకా ఈ సమావేశం నిర్వహించడానికి స్టేజ్ని అలంకరించిన వాళ్ళు, సౌండ్ అండ్ లైట్, ముఖ్యంగా అద్భుతమైనటువంటి క్వయర్, ఎన్నో రోజులు చక్కగా ప్రాక్టీస్ చేసి ఇచ్చినటువంటి ఫాదర్ పసలా థామస్ గారికి, ఇంకా మ్యూజిషియన్స్ నవీన్, ప్రవీణ్, సిరిల్, ఆదర్స్, శామ్వెల్ వీళ్ళందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. కోయర్ కండక్ట్ చేసినటువంటి బెర్నార్డ్ గారికి, వీరందరికీ కూడా కోయర్ మెంబర్స్కి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు జయంతి జూబిలీ నిరీక్షణ యాత్రికుల జూబిలీ గురువులారా,
యేసుక్రీస్తు జయంతి జూబిలీ నిరాశలేని నిరీక్షణ జూబిలీ పరిపూర్ణ బలముల దీవెన జూబిలీ నిరాశలేని నిరీక్షణ జూబిలీ పరిపూర్ణ బలముల దీవెన జూబిలీ 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 నిరీక్షణ యాత్రికుల జూబిలీ 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 యేసుక్రీస్తు జయంతి జూబిలీ ప్రేమ నిండిన ప్రభునిత సంవత్సరం విశ్వాసం మూలమున నీతిమంతులమైన ఔజ్వల ఆవిష్కరణం మానవాళి హృదయంలో దైవ ప్రేమ నిండిన ప్రభునిత సంవత్సరం విశ్వాసం మూలమున నీతిమంతులమైన యేసుక్రీస్తు జయంతి